ఫ్రెండ్స్, నేను మీ ఉమా. వెల్కమ్ టు నీలీ థాట్స్. ఇవాళ మన రెసిపీ వచ్చి దాల్ పరాటా. మా రాజస్కోలో ప్రసిద్ధి చూసే ముందు వీడియో అయితే చివరి వరకు చూసండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా అలాగే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు ఎప్పుడు ట్రై చేయనట్టయితే నేను చూపించినట్టు ట్రై చేయండి. ముందుగా వీడియోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మా రాజస్కోలో ప్రసిద్ధి ఏంటో ఇప్పుడు చూసేద్దాం. మరి లెట్స్ స్టార్ట్. ముందుగా ఒక బౌల్ తీసుకున్నాం. దీనిలో వచ్చి ఒక కప్పు ఆటా అండి, గోధుమ పిండి అనేది ఒక కప్ వేసుకుంటున్నాము. మనకి పరాటా అనేది మంచి టేస్టీగా అలాగే చాలా పర్ఫెక్ట్గా రావాలంటే వీడియోలో నేను చూపించినట్టు క్వాంటిటీ ప్రకారం కనుక చేసుకుంటే కనుక మంచి టేస్టీగా అలాగే చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. వీడియోలో నేను వచ్చి స్టెప్ బై స్టెప్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా చేసుకొని మీరు పర్ఫెక్ట్గా పరాటా అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. దాల్ అండి, మనం వచ్చి కందిపప్పు అనేది నానబెట్టుకుని ఉడికించుకున్న కందిపప్పు ఒక కప్పు వేసుకుందాం. అలాగే దీనిలో సన్నంగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా అనేది ఎంత సన్నంగా వీలుకుతే అంత సన్నంగా కట్ చేసుకొని వేసుకోవాలి. చూస్తున్నాక ఇవన్నీ కూడా ఇందులో వేసేసుకున్నాము. కసూరి మేతి 2 టేబుల్ స్పూన్స్ అండి. మీ దగ్గర కసూరి మేతి లేకపోతే మెంతికూర అనేది మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది కదా, సో చిన్న కట్ అయితే వేసుకుంటే మంచి టేస్టీగా అయితే ఉంటుందండి. దీనిలో కార్న్ఫ్లెక్స్ ఒక 2 టేబుల్ స్పూన్, అజ్విన్ వామ్ అండి ఒక 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు దీనిలో వచ్చి మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్. మనం తీసుకునే పిండి క్వాంటిటీని బట్టి మనం సాల్ట్ అనేది వేసుకోవాలి. నేను వచ్చి ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. మీరు ఎక్కువగా చేసుకునేటట్టయితే కొంచెం టేస్ట్ అనేది చూసుకొని మనం సాల్ట్ అనేది వేసుకోవాలి. దీనంతా వచ్చి డవ్ అనేది మనం మిక్స్ చేసుకుందామండి. మనకి ఎక్కువ వాటర్ కూడా పట్టదు ఫ్రెండ్స్, మనం కందిపప్పు వేసుకున్నాం కదా, సో ఇందులో వాటర్ మాయిశ్చర్ అయితే ఉంటుంది. మనకి కొంచెం పిండి అంతా కూడా ఈ విధంగా స్క్రమ్బుల్గా అయితే ఒక 80% అయితే మనకి తడిసింది. సో దీంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ హోమ్ మేడ్ బటర్ అండి, ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే కనుక మంచి టేస్టీగా ఉంటుంది. పర్ఫెక్ట్గా అయితే పరాటా అనేది వస్తుంది. ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాం. మీ దగ్గర లేదనుకుంటే అమూల్ బటర్ అనేది మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది కదా, ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. కొంచెం వాటర్ వేసుకుందామండి. మనకి 80% అయింది కానీ ఇంకో 20% ఉంది కదా, సో కొంచెం వాటర్ ఎంతవరకు సరిపోతే అంత వాటర్ అనేది వేసుకొని మన పిండి మరీ లూజ్గా కాకుండా అలాగే మళ్ళీ గట్టిగా కాకుండా పిండి అంతా కూడా తడుపుకోవాలి. చూడండి మంచి పర్ఫెక్ట్గా అయితే సాఫ్ట్గా డవ్ అయితే మనకి రెడీ అయిపోయింది. దీన్ని వచ్చి మనం ఒక 10 to 15 మినిట్స్ అయితే రెస్ట్లో ఉంచుకోవాలి ఫ్రెండ్స్. సో ముందు వచ్చి మనం దీన్ని వచ్చి కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకుందామండి. ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే దీనిపైన అంతా గ్రీస్ చేసుకొని మనం దీన్ని అయితే రెస్ట్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం దీంట్లో. చూడండి చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది. మనం ఎటువంటి కర్రీస్ కూడా ప్రిపేర్ చేసుకోకుండా చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా నేను చూపించినట్టు ఎటువంటి కర్రీస్ కూడా అవసరం లేదు మనకి పరాటాతో పాటు. చూస్తున్నారా, ఈ విధంగా పిండి అయితే దీన్ని వచ్చి నానపెట్టేసుకుందాం. ఇప్పుడైతే మొత్తం పర్ఫెక్ట్గా అయితే రెడీ అయిపోయింది కదా, దీన్ని మనం 15 మినిట్స్ అయితే నానపెట్టుకుందాం. ఇప్పుడు చూడండి మనకైతే ఇది రెడీ అయిపోయింది పిండి అనేది. దీన్ని ఒకసారి మళ్ళీ పిండి అంతా కూడా ఒకసారి కలుపుకొని ఒక మీడియం సైజు ముద్దలాగా అయితే దీన్ని తీసుకుందామండి. తీసుకొని మనం చపాతీ ఏ విధంగా అయితే చేసుకుంటామో ఆ విధంగా బాల్స్లో చేసుకొని మనం దీన్నంతా వచ్చి చపాతీలాగా అయితే చేసుకుందాం. ముందుగా రౌండ్గా బాల్స్లో అయితే చేసుకొని మనకు కొంచెం డస్టింగ్ పౌడర్ అండి, మనం ఏదో ఆటా తీసుకున్నాం కాబట్టి ఆటా పౌడర్ కానీ లేదా మా దగ్గర మైదా ఉంటే మైదా అయినా సరే వేసుకొని మనం స్ప్రింకిల్ చేసుకొని దీన్ని వచ్చి చపాతీలాగా అయితే ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. పిల్లలు అయితే అస్తమానం అడిగి మరీ చేయించుకొని తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. మనం హెల్తీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ తీసుకోవచ్చు, పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కానీ కూడా చాలా బాగుంటుంది చేయడానికి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది, సింపుల్గా కూడా అయిపోతుంది మనకి. ఇది కర్రీస్ కానీ ఇలాంటివి ఏం ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదండి. మీరు వచ్చి టమాటో సాస్ కానీ లేదా పెరుగులో కొంచెం ఉప్పు, పెప్పర్ పౌడర్ వేసి దాంతో కానీ మనం పిల్లలకి ఇస్తే కనుక చాలా హెల్తీగా ఉంటారు, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది మనకి. మీకు హోమ్మేడ్ టమాటో సాస్ ఎలా చేసుకోవాలి తెలీదు అనుకుంటే నేను ఆల్రెడీ ఛానల్లో చేసి ఉంచానండి, మీకు కావాలంటే ఐ కార్డ్లో ఇస్తాను, మీరు చెక్ చేసుకోండి. బటర్ వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. బటర్ అనేది ఇప్పుడు కొంచెం అప్లై చేసుకున్నాము, మనకి కొంచెం లేయర్లా రావాలి కదా, సో కొంచెం బటర్ అనేది వేసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. దీన్ని వచ్చి ఇప్పుడు కొంచెం ఫ్లోర్ అనేది మనం స్ప్రింకిల్ చేసుకుందామండి. సేమ్ ఇదే విధంగా నేను చూపిస్తున్నట్టు అన్నీ కూడా మనం పరాటాలు అన్నీ కూడా ఇదే విధంగా చేసుకోవాలి. మనకి ఇప్పుడు పర్ఫెక్ట్ షేప్ రాకపోయినా తర్వాత మనకి పర్ఫెక్ట్ షేప్ వస్తుందండి, చూస్తూనే ఉండండి. ఇలా మిడిల్ నుంచి ఎడ్జ్కి అయితే మనం కట్ చేసుకోవాలి. నైఫ్ తీసుకొని ఇలా మిడిల్ నుంచి ఎడ్జ్కి అయితే మనం కట్ చేసుకుంటున్నాము. దీన్ని వచ్చి కోన్ ఏ షేప్లో అయితే ఉంటుందో ఆ విధంగా మనం రోల్ చేసుకుంటూ కోన్ షేప్ అయితే చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా ఈ విధంగా కోన్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా మనం ఇదంతా కూడా చుట్టుకుంటూ వెళ్ళిపోదాము. చూడండి ఇదంతా కూడా కొంచెం కేర్ఫుల్గా మనం చుట్టుకోవాలి. ఒక చోట లూజ్ అయిపోతుంది కదా, అలా లూజ్ అవ్వకుండా మనకి పర్ఫెక్ట్గా అయితే అది రోల్ అయ్యేలాగా మనం చుట్టేసుకోవాలి. మొత్తం అంతా కూడా చూడండి ఈ విధంగా చుట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని వచ్చి మనం ప్రెస్సింగ్స్ ఇచ్చుకుంటూ కింద మళ్ళీ తప్పటిగా అయితే చేసుకుందామండి. చూడండి ఇందాక నార్మల్గా ఫ్లాట్గా అయితే చేసుకున్నాము. ఇప్పుడు దీన్ని
దీన్ని వచ్చి మళ్ళీ చపాతీలాగా ఇప్పుడైతే మనకి పర్ఫెక్ట్గా రౌండ్ షేప్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇందాక మనకు వచ్చినా రాకపోయినా ఇప్పుడైతే మనకి పర్ఫెక్ట్గా షేప్ అయితే వస్తుంది. కొంచెం డస్టింగ్ పౌడర్ అనేది స్ప్రింకిల్ చేసుకొని మనం మళ్ళీ దీన్ని వచ్చి కొంచెం లైట్గా, మరీ గట్టిగా ప్రెస్సింగ్స్ ఇవ్వకుండా కొంచెం లైట్గా అయితే దీన్ని ఒత్తుకోవాలి. ఆనియన్స్ అలాగే మనం వేసినవన్నీ ఇక్కడ బాగా సన్నంగా ఉన్నాయి కాబట్టి మనకి పరాటా అనేది విడిపోకుండా చాలా బాగా అయితే పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. అందుకే ఎంత సన్నంగా వీలుకుతే అంత సన్నంగా అయితే కట్ చేసుకోమన్నాను. చూస్తున్నారు కదా, మరీ తిన్గా కాదు అలాగే మరీ తిగ్గా కాదు అన్నట్టుగా పరాటా అయితే మనకి రెడీ అయింది. ఇప్పుడు పాన్ పెట్టుకున్నాము. దీని మీద వచ్చి పరాటా వేసుకుందామండి. చూడండి, పరాటా అయితే దీని మీద వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని వచ్చి మనం మినిమం 5 minutes అయితే రోస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే మనం దీన్ని కాల్చుకోవాలి. ఇప్పుడు దీన్ని వచ్చి ఒక 2 minutes అయితే ఈ విధంగా కాల్చేసుకుందాము. కొంచెం ఇది కాలిన తర్వాత మనం ఒక సైడ్కి తిప్పుకుందామండి. తిప్పుకొని కొంచెం ఆయిల్ కానీ లేదా బటర్ కానీ వేసుకొని మనం దీన్ని రోస్ట్ చేసుకుందాం, అంటే కాల్చుకుందామండి. మంచి టేస్టీగా ఉంటుంది. బటర్తో వేసుకుంటే అయితే ఇంకా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. నేను ఇక్కడ ఆయిల్ అయితే అప్లై చేస్తున్నానండి. మీరు బటర్తో కావాలనుకుంటే బటర్ వేసుకొని మీరు రోస్ట్ చేసుకోవచ్చు, అంటే కాల్చుకోవచ్చు. ఇప్పుడు ఈ ఆయిల్ వేసుకుని ఈ విధంగా అయితే అప్లై చేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి రోస్ట్ చేసుకుందాం, అంటే మినిమం 2 minutes అయితే ఉంచాం కదా. దీన్ని ఇంకో సైడ్ కూడా తిప్పుకొని మనం రోస్ట్ చేసుకుందాము. దీని మీద కూడా సేమ్ ఆయిల్ అనేది అప్లై చేసుకుందామండి. చూడండి, కొంచెం ఆయిల్ అయితే దీని మీద అప్లై చేసుకుంటున్నాను. నేను చూపిస్తున్నట్టు వీడియోలో పర్ఫెక్ట్గా చేసుకోవాలంటే ప్రతిదీ కూడా నేను చూపించినట్టు చేసుకుంటూ ఉంటే మనకి పర్ఫెక్ట్ టేస్ట్ అలాగే పర్ఫెక్ట్గా పరాటా అనేది అయితే వస్తుందండి. చాలామంది పరాటా సరిగ్గా రావట్లేదు అంటున్నారు. ఇలా మేము చూపించినట్టు చేసుకుంటే కనుక మనకు పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. చూస్తున్నారు, ఒక 5 minutes అయితే దీన్ని రోస్ట్ చేసుకుని మంచి పర్ఫెక్ట్గా అయితే మనకి పరాటా అనేది రెడీ అయిపోయింది. చూడండి, 2 sides కూడా మంచి ఈవెన్గా అయితే మనకి ఫ్రై అయిపోయింది. దీన్ని వచ్చి మనం సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసుకుందామండి. చూడండి, ఇప్పుడు అయిపోయింది కదా. దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాము. ఇదే విధంగా మిగిలిన పరాటాలన్నీ కూడా సేమ్ ఇదే విధంగా మనం కాల్చుకోవాలి. సో ఇంకోటి కూడా వేసుకున్నాను. దీన్ని కూడా ఒక సైడ్ తిప్పుకున్నాము. దీన్ని వచ్చి దీనిలో కొంచెం ఆయిల్ అనేది మళ్ళీ అప్లై చేసుకున్నాము. సేమ్ ఇందాక ఏ విధంగా అయితే చేసామో అదే విధంగా దీనికి కూడా చేసుకుంటున్నాము. మనం ఎన్ని చేసుకున్నా మనం పిండి కలుపుకునే దాన్ని బట్టి అలాగే మనం పరాటా చేసుకునే దాన్ని బట్టి మనకి టేస్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. వీడియో అంతా చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. యూట్యూబ్ అనేది నా వీడియో అనేది సజెస్ట్ చేస్తుందండి. మీరు ఎన్ని లైక్స్ ఇస్తే అంత బాగా ఈ వీడియో అనేది వెళ్తుంది. మీకు హెల్దీ యూజ్ఫుల్ అయింది అనుకుంటే కనుక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా 2 sides కూడా మినిమం 5 minutes అయితే మనం ఇదంతా కూడా రోస్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, దాల్ పరాటా అయితే మనకి రెడీ అయిపోయింది. మీరు కనుక నా ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి. మీకు కనుక రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. పక్కనే ఉన్న కన్సెమ్లు కూడా ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. స్టే ఫిట్, స్టే హెల్దీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.